ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పప్పు నానబెట్టకుండా గారెలు అయితే వేసుకుందామండి. అది ఎలా వేయాలని చూపిస్తాను. రెండు కప్పులు ఇడ్లీ పిండి, రెండు కప్పులు అయితే ఇడ్లీ పిండి తీసుకున్నామండి. అందులో ఒక కప్పు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, రెండు పచ్చిమిరకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, టేస్ట్కి సరిపడే సాల్ట్, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ముప్పావు కప్పు ఉప్మా నూక తీసుకోవాలండి. ఇది దోరగా వేయించుకుందాం. ముప్పావు కప్పు ఉప్మా నూక తీసుకుని వేయించుకోవాలండి దోరగానే. లైట్గా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా బాగుంటుందండి. లైట్గా వేగిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని మిక్సీ గిన్నెలో తీసుకుందాం. మెత్తని పౌడర్లా ఆడుకోవాలండి. పిండిలా ఆడుకోవాలి మెత్తగా. ఆడుకున్న తర్వాత అందులో కలుపుకుందాం. మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగానే, ఇందులో కలుపుకుందాం. సగం వేసుకుందామండి. ఇది గట్టిపడేలాగా, ఇందులో ఇడ్లీ పిండిలో వాటర్ ఉంటుంది కదండి, అదంతా గట్టిపడాలి. గారెల పిండిలో రావాలి. ఇది కూడా పట్టేద్దాం. ఇలా కలుపుకొని బాగా కలుపుకొని వాటర్ అయితే పీల్చుకుంటుందండి, గట్టి పడుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెడదామండి. ఈ లోపల చట్నీకి అయితే గుళ్ళు అయితే ఏం చేసుకున్నానండి. మిక్సీ పెడతాను. ఆయిల్ అయితే వేసుకుందామండి. గిన్నె పెట్టాను, స్టవ్ వెలిగించి. ఆయిల్ అయితే కాగుతుందండి. పచ్చడి కూడా మిక్సీ పడేసానండి. చట్నీ మిక్సీ పడేసాను. చూద్దాం. బాగా నానిందండి. ఇది గట్టి గారెల పిండిలా వచ్చింది. ఇది ఇంకొకసారి బాగా కలుపుకుని వడలు వేసుకోవడమండి. ఈ లోపల ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిందిలో చూద్దామండి. కొంచెం ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాంటి కవర్ తీసుకోవాలండి.
దీని మీద వేసుకుందాం. వడైతే వేసుకుందామండి. ఇంట్లో అయితే పప్పు కూడా నానబెట్టుకుంటే వడలు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలని. మళ్ళీ చూపిస్తానండి వేసుకున్నట్టు. వేగినాయి కదండి, ఇలా ఎర్రగా వేగాలి. తీసేసుకుందామండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. ఇందులో వేసేసుకున్నామండి. మళ్ళీ వేసుకుందామండి వాడిని. అన్నీ ఇలాగే వేసుకొని చూపిస్తాం. పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు వేసుకుని గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.